ఏంట్రా పిల్ల వచ్చే ఏదో కలుపుతున్నావు? మీ హై ఫ్రెండ్స్ ఆంటీ నాకు ఏదో ఒక పని పెట్టకుండా ఉంటుందా? మరి పెట్టపోతే ఎట్లా అమ్మా? ఖమ్మం వెళ్తున్నాం, ఇటు మండీలు బిర్యానీలు తింటారు, అయ్యేమో నా తినబుద్ధి కాదు, చల్లగా ఉంటదని పెరుగన్నం కలిపి పెట్టమ్మా అంటున్నా. ఆవిడ మాత్రం చక్కగా బాదం పప్పులు తింటూ కూర్చుంది. నేనేమో ఇవిడికి పెరుగన్నం కలిపి ఇప్పుడు బాక్స్ లో పెట్టాలి. కట్టాలిగా అమ్మి నా కోసం. సో ఈవిడే కలుపుకోవచ్చు కదా. ఆవిడ పెద్ద, నేను పెద్ద అండి. ఎవరు పెద్ద అయితే ఎవరం ఎవరికొచ్చు? నీకు ఇవ్వరం వచ్చు, నాకు ఇవ్వరం లేదు. నీకు ఇవ్వరం వచ్చు, నాకు ఇవ్వరం లేదు. మాతో రావద్దంటే రాకుండా ఉండదు, వస్తే మేము తిన్నది ఆవిడ తినదు. ఈవిడతో మాకు వస్తుందండి అసలు. వెళ్ళకుండా ఎట్లా ఉంటా ఫ్రెండ్స్? పిల్లలు వెళ్ళినప్పుడు నా ప్రాణం కొట్టుకోదా? వెళ్తా గానీ అక్కడ ఫుడ్ నాకు నచ్చదు, నేను చల్లగా ఉంటదని ఒక పని చేయి మమ్మీ, చల్లగా ఈ పెరుగన్నం తినేసి ఏసీలో పడుకో, మేము వెళ్ళేసి వస్తాం. అట్లా ఎట్లా వెళ్తాను నన్ను వదిలిపెట్టి? ఎందుకు? చిన్నపిల్లలు అప్పుడు ఊర్లోకి వెళ్తుంటే వెనకపడి ఏడ్చేవాళ్ళు కదా, నేను వస్తా అని. సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పిల్ల రావాల్సిందే. ఏడవల్లే గానీ నిజంగా అట్లాగే వద్దు అంటే ఆ ఫీలింగే ఇస్తా ఫ్రెండ్స్. ఇట్లా చూసిద్ది. చాలా చాలు. ఇంత తింటావా మమ్మీ? తింటా, 2 టిప్పులు 2 కొంచెం తింటా. అమ్మ వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది అక్కడి పోయినాక చెప్తా. సో మీరు కూడా ఈ సమ్మర్ లో బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫుడ్ క్యారీ చేయండి, చల్లగా ఉండాలి. ఇందులో పెట్టేస్తే ఆవిడే తింటది, ఒక స్పూన్ ఇస్తే వెనక కూర్చొని కోతిలా. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సిల్వర్ బట్టలు కావాలా ఫ్రెండ్స్. అమ్మో ఏంట్రా ప్రతి వీడియోలో ఈవిడ అంతే, అది ఒకటి తీసుకుంటే మమ్మీ సంస్కారం కాదు. మీ ఇష్టంలే ఫ్రెండ్స్, నా బాధ్యతగా నేను అడుగుతున్నా. మీ ఇష్టమైతేనే చేసుకోండిలే, కానీ నేను అడుగుతానే ఉంటా, ఏమనుకో. సో మీరు ఎప్పుడైనా సమ్మర్ లో బయటికి ఇలా ఫుడ్ తీసుకెళ్లారా ఇంటి నుంచి? తీసుకెళ్తే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జై హిస్ మామ్. జై హింద్, జై హిస్ మామ్.